విమోచకుడా, మా పురాణ విమోచన గ్రైధనంగా సిలువలో బలియాగంగా సమర్పించుకున్న ప్రభు స్తోత్రాలు. మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ కొరకు వందనాలు. మీరు దయచేసిన రక్షణలు ఇద్దరు విక్షణ వారు భద్రపరుస్తున్నారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్లు కాపాడుతారు. వారికి ప్రభుదినం మా జీవితాలు ఇచ్చారు. స్తోత్రాలు. లోకంలో చేతుడిన సమస్త పరిశుద్ధులు మిమ్మల్ని ఆరాధిస్తుండగా వారందరూ ఏకీభవించి కర్మేలు ప్రార్థనా మందిరంలో ఉత్శేషంగా మేము కూడా ఆరాధించినట్లు మమ్మల్ని సిద్ధపరిచినందుకు వందనాలు. రాగలిగిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. రావలసిన వారిని నడిపించండి. సమయం దీవెనకరంగా చేయండి. కోడిగా ఆదరించి అంతవరకు సరస్వతం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏ కంటు మేకు తాత్పర్యం మేఘ భావం మేఘ తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచడం సహాయం చేయండి. ధ్యానించే వాక్య భాగంలో తండ్రి మీద ఆసన కొలతలేని ఆత్మతో నింపి బలపరిచి వాడుకొని మహింపొందండి. ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించడంలోనూ యోగ్యమైన రీతిలో బలలో చేయముంచట్లోనూ కృప చూపండి. మేలైనది సమస్తము జరిగించండి. సండే స్కూల్ పరిచయం దీవించండి. తండ్రి టీచర్స్ని అభిషేకించి వాడుకోండి. పిల్లలను భద్రపరచండి. ఈ రీతిగా కొడిగా ఆదరించి అంతవరకు శిరస్సుతో వహించండి. కూర్చుండుట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట, మీ నామమునకు అంగీకారయోగ్యంగా పరలోకరంలో ఉంట కృప చూపండి. మేలు దయచేయండి. సాగిలు పడుతున్నాం. హెబ్రోన్ సహవాసంలో జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల్లో కృపనివ్వండి. తండ్రి, ఈ కోడికి అందరికి నడిపించడం కావాల్సిన కృపను మీ దాసులే నాకు దయచేయండి. రాగలిగిన వారిని బట్టి వందనాలు. రావలసిన వారిని నడిపించండి, బలపరచండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి. సమాధానం స్థిరపరచండి. నిద్రమత్తు ఆవలింతలు, చెదిరిపోయే తలపులు, కనికరమైన దురాత్మల క్రియలు ప్రభావం నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో బంధిస్తారు. మీరు బంధించండి. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తుంది. ఒక నూతనమైన దీవెన ఈ జీవితాల్లో ఈ దినం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. రెండు పాటలు పాడే సాగుతారు. పాట సంఖ్య 210. పాత పుస్తకాల్లో 208 వస్తుంది కదా. పాడుకుందాం. స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను, రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. దేవాది దేవా నిన్ను, రాజాది రాజా నిన్ను మొక్కి కీర్తించెదను. అద్భుతమైన ప్రేమ నాలో
మధుర ప్రేమ స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించెను మాయాలోక ప్రేమను నమ్మి నాశించిన నన్ను ప్రేమించెను నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను ఆధారమైన ప్రేమ దినము మాతావలె నన్నాదుకోను ప్రేమ ఆధారమైన ప్రేమ దినము మాతావలె నన్నాదుకోను ప్రేమ ఉన్నత మహా దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ ఉన్నత మహా దైవ ప్రేమ నన్నాకర్షించే ప్రేమ స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను మాట తప్పని ప్రేమ పరమావాక్కునిచ్చి ఆదరించే ప్రేమ మాట తప్పని ప్రేమ పరమావాక్కునిచ్చి ఆదరించే ప్రేమ సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ స్తోత్రము పాడి పొగడెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించెదను 609 పాత పుస్తకాలు 596 చరణం మార్చి చరణం పాడు 609 596 అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ
స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. నా జీవితము శరీరాశకులో పరచి మన యవ్వన జీవితము శరీరాశకులో పరచి చెడు మాటలను పలుకుతూ శాంతి లేకయుంటిమిగా. చెడు మాటలను పలుకుతూ శాంతి లేకయుంటిమిగా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము. ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. నిత్య సత్య దేవుని నామమున మురళిడక, నిత్య సత్య దేవుని నామమున మురళిడక, సంత నీతి తోడనే దేవుని రాజ్యము కోరితిమి. స్వంత నీతి తోడనే దేవుని రాజ్యము కోరితిమి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము. ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. తన రక్తధారలలో మన పాపములను కడిగి, తన రక్తధారలలో మన పాపములను కడిగి, మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో. మన కన్నులను తెరచి మనలా నింపెను జ్ఞానముతో. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము. ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధన్యులుగా. మన రక్షకుని స్తుతించెదము, మనలను చేసెను ధన్యులుగా.
దేవుని కర్పించెదము ఆత్మ ప్రాణ శరీరములను మన దేవుని కర్పించెదము ఆత్మ ప్రాణ శరీరములను అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. 169 పల్లవి మొదటి చరణం, మూడో చరణం, ఐదో చరణం పాడుకున్నాం. పల్లవి మొదటి చరణం, మూడో చరణం, ఐదో చరణం. 169, 167. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు స్వరూపమైన సొగసైన లేదు దుఃఖ భరితుడాయెను స్వరూపమైన సొగసైన లేదు దుఃఖ భరితుడాయెను వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్ వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్ గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు మా విక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెను మాయాతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెను తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా క్రీస్తు ప్రేమను మరువజాలము ఎంతో ప్రేమించే మనలా సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల కలిగే సిలువపై మేము గమనించ
ఆరాధించమాకు విలువైన విడుదల కలిగే గాయములను నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. ఆరాధించుకునే ముందుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అలాగన ప్రభు మన జీవితంలో చేసిన ఆ గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్న వారమై ప్రభును ఆరాధించుకుంటాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనో లెక్కింపజాలను గొప్ప సమూహం కనబడింది. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు పంటలు చేతబట్టుకొని సింహాసన ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవుని గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దం తెలిగెత్తి చెప్పారు. దేవా, సర్వాధికారి యేసు ప్రభు స్తోత్రాలు. పాటల ద్వారా మనం కనపరచడానికి కృపనిచ్చారు. మా జిహ్వా ఫలాల స్తుతి ఆరాధనలు మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి తండ్రి. చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. కనుక మా రక్షణకై స్తోత్రం. కాబట్టి మనం ఆరాధించడానికి కారణమైనది రక్షణ. ఇదిగో నా రక్షణ కారణభూతుడకు దేవుడు అని అన్నాడు దావీదు. కనుక రక్షణ, ఈ రక్షణ ఏమిటి? రక్షణ ఒక 4-5 మాటలు చూసుకొని మనం ఆరాధించుకుందాం. తెలిసిన మాటలే జ్ఞాపకం చేసుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1 Peter chapter 1, 8వ వచనం, 8-9 వచనాలు కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనం. మీరు ఆయన్ను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయన్ను కనులార చూడకే విశ్వసించచ్చు. మీ విశ్వాసమున ఫలమునగా ఆత్మరక్షణ పొందచ్చు. చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించు. ఈ రక్షణ ఆత్మ సంబంధమైనది కాబట్టి శరీరానికి ఇది అర్థం కాదు, శరీరానుసారులకు కూడా అర్థం కాదు. శరీరాన్ని బట్టి జీవించేటటువంటి వారికి ఈ రక్షణ అర్థం కాదు. ఇది ఆత్మ సంబంధమైన రక్షణ. ఇది ఆత్మకు వచ్చినటువంటి రక్షణ, శరీరానికి వచ్చిన రక్షణ కాదు. అందుకని క్రైస్తవులు చనిపోతున్నారు, క్రైస్తవులను చంపేస్తున్నారు కదా. ఇప్పుడు కాదు, మొట్టమొదటి హతసాక్షి ఎవరు బైబిల్లో? చెప్పండి. బైబిల్లోని మొట్టమొదటి హతసాక్షి ఎవరు? ఎవరిని చంపేశారు క్రైస్తవుడని అన్నందుకు? బైబిల్లో మొట్టమొదటి ఎవరిని చంపేశారు? క్రైస్తవుల్లో కొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభుని. యేసుప్రభుతోనే రక్షణ ప్రారంభమైంది. ఆయన చనిపోతేనే వచ్చింది రక్షణ. తర్వాత ఎవరిని చంపేశారు? మొట్టమొదట స్టెఫన్ను చంపేశారు. మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే స్టెఫను. తర్వాత హతసాక్షి ఎవరు? ఇది అపొస్తలుల కార్యం 6వ అధ్యాయంలో స్టెఫను. అపొస్తలుల కార్యం 12వ అధ్యాయంలో మరొక పేరుంది. ఎవరైనా? యాకోబు. ఎవరి యాకోబు? పేతురు, యాకోబు, యోహానుల్లోని యాకోబు. ఆయన చంపించేశారు ఖడ్గం చేత. ఇప్పుడు క్రైస్తవులను చంపేస్తున్నారు. అప్పటి నుంచి అనేక మందిని చంపేశారు.
పెద్ద సమూహం ఉన్నారట. ఎక్కడ? పరలోకంలోని బలిపీఠం కింద. ఈ హతసాక్షులైన వారందరూ పరలోకంలో బలిపీఠం కింద ఉన్నారు. మరి దేవుడు రక్షణ అంటే, మరి ఈ రక్షణ అంటే మరి శరీరం ఏమవుతోంది? చనిపోతోంది కదా, చంపేస్తున్నారు కదా. అంటే రక్షణ దేనిది కాదు, శరీరానిది కాదు. ప్రభు దేన్ని రక్షిస్తున్నాడు? ఆత్మను రక్షిస్తున్నాడు. ఇది శ్రేష్టమైన విషయం. ఈ ఆత్మరక్షణ పొందిన వారికి అర్థమవుతుంది, కానీ తక్కిన వారికి అర్థం కాదు. ఇది ఆత్మరక్షణ. ఏమిటి రక్షణ అంటే? ఆత్మరక్షణ. నువ్వు నా శరీరాన్ని ఏమైనా చేయగలవు, కానీ ఎవడైనా సరే మన ఆత్మను మాత్రం ఏమీ చేయలేడు. ఇది ఆత్మరక్షణ. రెండవ చూడండి రక్షణ, లూకాసు వార్త 3వ అధ్యాయం 6వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. కాబట్టి అందరూ చూసేటటువంటి రక్షణ ఎవరి రక్షణ? ఇది దేవుని రక్షణ. ఇది దేవుడిచ్చే రక్షణ, మనుషుల దగ్గర నుంచి వచ్చేది కాదు. కొంతమంది తెలియక ఏమంటారంటే, రక్షణ మా పాస్టర్ గారు ఇచ్చారని అంటారు. బయట వాళ్ళు తెలియదు, మా పాస్టర్ గారు రక్షణ ఇచ్చారని అంటారు. నేను రక్షణ తీసేసుకున్నాను, మా పాస్టర్ గారు ఇచ్చేసారని అంటారు. తెలియక అమాయకం. రక్షణ ఎవరిది? ఇది దేవునిది. ఇది మనుషుల సంబంధమైనది కాదు, దేవునిది కనుక ఇది దేవుని సంబంధమైనదే కానీ ఇది లోక సంబంధమైనది కాదు. ఈ రక్షణ మనుషుల సంబంధం, మానవ సంబంధమైనది కాదు, లోక సంబంధమైనది కాదు. దేవుని సంబంధమైన ఈ శ్రేష్టమైనటువంటి ఈ రక్షణ మనం పొందాం. ఒకటి మన ఆత్మరక్షణ, రెండవది దేవుని సంబంధమైనటువంటి రక్షణ. ఈ రక్షణ ఎట్లా వస్తుందట? హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములు అనుగ్రహించుడు చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఈ రక్షణ దేవుడు ప్రభు బోధించుడు చేత ఆరంభమైంది. నానా విధములైన సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతములు, వివిధమైన పరిశుద్ధాత్మ వరముల ద్వారా ఈ రక్షణ అనుగ్రహించబడుతోంది. ఈ సామాన్యంగా ఇవ్వలేదు. ఈ రక్షణ గురించి మొట్టమొదటి బోధించిన వారెవరు? యేసు ప్రభువారు. పరలోక రాజ్యం సమీపించినది గనుక మారు మనస్సు పొందుడి అని రక్షణ గురించి బోధించారు. తరువాత ఈ రక్షణను తానే అనేక సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా, మహత్కార్యాల ద్వారా, వివిధమైన కృపావరాల ద్వారా దీనిని ప్రజల దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. కనుక మామూలుగా వచ్చేయలేదు, సామాన్యంగా రాలేదు. దాని వెనుకన ఎంతో గొప్ప దేవుని శక్తి పనిచేస్తూ ఉన్నది. దేవుని అద్భుత కార్యం ఇది, ఈ రక్షణ అనేది. ఇటువంటి అద్భుతమైనటువంటి రక్షణ. ఈ రక్షణ దేని రక్షణ? ఇది ఆత్మరక్షణ. దీన్ని మనం పొందుతున్నాం. ఈ రక్షణ ఎవరి వలన కలిగింది? చెప్పండి, ఎవరి వలన కలిగింది? యోహాను అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు,
ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం. కాబట్టి ఏ నామమున? ఈ నామమున అంటే ఏ నామం? యేసుక్రీస్తు వారి నామమున పొందిన రక్షణ. ఇది మనుష్యుల వలన కలిగింది కాదు, మనుష్యుల నామంలో కలిగింది కాదు. యేసు ప్రభువు నామమున పొందినటువంటి రక్షణ. అది ఆయన రక్షణ, దేవుని రక్షణ. ఆయన బోధించడం ద్వారా ప్రారంభమైన రక్షణ, ఆయన శిలువలో మరణించడం ద్వారా లభించిన రక్షణ, ఆయన నానా విధములైన సూచక్రియలు అద్భుతములు చేసి అనేక కృపావరములు అనేకులకు ఇవ్వడం ద్వారా ఆ కృపావరముల ద్వారా మన దగ్గరకు వచ్చిన రక్షణ. ఒకడు మనకు సువార్త ప్రకటించారంటే అది కృపావరం. ఆ కృపావరం ద్వారా మనకు వచ్చింది. కాబట్టి ఊరకనే రాలేదు. ఇదంతా దేవుని యొక్క పరలోక సంబంధమైన గొప్ప శక్తి చేత మన కొరకు అందించబడినటువంటి రక్షణ. ఈ రక్షణను అంటాడు ఇది గొప్ప రక్షణ అని అన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎంత గొప్ప రక్షణ అంటున్నాడు. ఇది గొప్ప రక్షణ. ఈ రక్షణ సామాన్యమైనది కాదు. చాలామందికి అర్థం కాదు ఇది. ఈ రక్షణ లేకపోతే ఎక్కడికి పోతాం చెప్పండి? ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. కాబట్టి నరకమును తప్పించిందంటే ఎంత గొప్ప విషయం ఇది. ఉదాహరణకి ఏదో జబ్బు వచ్చింది, ఆ జబ్బుతో చచ్చిపోవాలా, వాడు బతికాడు, దాన్ని ఏమంటారు? ఎంత గొప్ప సంగతి అని అంటారు. ఓ డాక్టర్ ఎవడో ఉన్నాడు, ఒక ఆయన మంచి ఆపరేషన్ చేసి ఒక ఆయన బతికించాడు, చచ్చిపోయేవాడిని బతికించే ఎంత గొప్ప సంగతి అని అంటారు. ఎంత గొప్పవాడు అంటారు డాక్టర్ని. అలాగన ఇది మరణము తర్వాత వచ్చేటటువంటి నరకాన్ని తప్పిస్తోంది ఈ రక్షణ, ఒక జీవితకాలం. కాబట్టి ఇది గొప్ప రక్షణ అన్నాడు అపొస్తలుడైన పౌలు గారు. ఇంత గొప్ప రక్షణను మనం పొందాం. తర్వాత ఈ రక్షణ నిత్యమైన రక్షణ. చూడండి, యోహాను ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడైన. నిత్య రక్షణ అంటే ఇక ఒకసారి వచ్చింది అలా నిలిచి ఉంటుంది, మధ్యలో పోయేది మళ్ళీ వచ్చేది మళ్ళీ పోయేది కాదు. ఇంత నిత్యమైనటువంటి రక్షణ ఈ రక్షణ. ఇప్పుడు ఎన్ని సంగతులు చూసాం. ఇది ఏమి రక్షణ? మొట్టమొదట ఆత్మరక్షణ. రెండవది ఇంకేం రక్షణ? దేవుని రక్షణ, దేవుని ద్వారా వచ్చింది. మూడవది వినబట్లే నాకు ఈ శబ్దం ఎక్కువ. యేసు నామమున దొరికినటువంటి రక్షణ. యేసు ఎవరు? ఆయనే సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన నామమున లభించింది. ఆ నామమున తప్ప మరి ఏ నామమున భూమి మీద రక్షణ దొరకదు. ఇప్పుడు ఆ నామమునకు మనం పాత్రులమని ఎంచబడ్డాం. ఎందుకు? ప్రభువును మనం స్తుతించాలి. ఎంతోమంది ఆ నామమునకు పాత్రులు కాలేకపోతున్నారు. కానీ మనకంటే గొప్పవాళ్ళు ఉన్నారు, గొప్ప వంశం వాళ్ళు ఉన్నారు, గొప్ప విద్య ఉన్న వాళ్ళు ఉన్నారు, గొప్ప ధనవంతులు ఉన్నారు భూమి మీద. వారందరికీ లేనటువంటి ఆ నామమందు రక్షణ మనకు దొరికింది. మనకు ఆ నామం అంటే ఏమిటో తెలియదు. ఒకప్పుడు ఆ నామాన్ని, ఆ యేసు నామాన్ని తృణీకరించాం, అవమానపరిచాం, మనకు వద్దన్నాం, త్రోసివేశాం. అటువంటి శ్రేష్టమైన ఆ నామమందు మనకి ఇప్పుడు దొరికింది ఈ రక్షణ. తర్వాత ఈ రక్షణ ఎటువంటిది? గొప్ప రక్షణ. అన్నిటికంటే గొప్పది అదే అన్నమాట. అంటే భూమి మీద కానీ పరలోకంలో కానీ మానవులకు గొప్ప విషయం ఏమిటంటే రక్షణ. అంతే. పరలోకంలో ఎవడు గొప్పవాడు అని అన్నారు. అపొస్తలులు అడిగారు, పరలోకంలో ఎవడు గొప్పవాడు? ప్రభు ఏం చెప్పారు?
మీరు బిడ్డలు వంటి వారై మనస్సునందు మార్పు నొందితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు. కాబట్టి దాని అర్థం ఏంటి? పరలోకంలో ప్రవేశమే గొప్ప విషయం. పరలోకంలో ఎవడు గొప్పవాడు కాదు, పరలోకంలో ప్రవేశం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం. ఒకటి, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగ్గా. 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపని మీతో నిశ్చయం చెప్తున్నాను. కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించటమే గొప్ప విషయం. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అంటే దేవుడు ఒక్కడే, యేసుప్రభు ఒక్కడే గొప్పవాడు, ఇంకెవరు గొప్పవారు కాదు. కానీ అక్కడికి ప్రవేశించటమే గొప్ప విషయం. అందరూ ప్రవేశించలేరు, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నానని అన్నారు. ఎందుకంటే వారు ఈ బిడ్డల వంటి వారే మనస్సునందు మార్పు నొందరు. కనుక పరలోక రాజ్యంలో ప్రవేశమే గొప్ప విషయం. ఈ రక్షణ మనకేం చేస్తోంది? దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని ఇస్తోంది. పరలోక రాజ్యంలో ప్రవేశించకపోతే ఎక్కడ ప్రవేశించవచ్చు? ఎక్కడ? నరకంలో ప్రవేశించవచ్చు. దానికోసం ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. నరకంలో ప్రవేశించడానికి ఇప్పటికిప్పుడు మనకు టికెట్ ఉంది. ఏమీ చేయక్కర్లేదు, చేసింది చాలు. పుట్టింది పాపం, చేసింది పాపం, చూసింది పాపం, యేసు ప్రభువును వద్దన్నది పాపం, తృణీకరించింది పాపం. ఈ పాపం అంత చాలు, నరకానికి పోతాం. అయితే యేసు ప్రభు మన పాపాలు క్షమించారు. ఆ నామమున మనకు రక్షణ. అంటే ఆ నామమున మన పాపములు క్షమించబడ్డాయి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 6:11 చదవండి, లేదా 9 నుంచి చదవండి ఎవరైనా బుద్ధిగా. అక్కడ పెద్ద లిస్టు చెప్పాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీరు ఎరుగరా? తాగుబోతులు, దూషకులు, అన్యాయస్తులు, దోచుకున్నవారు, వీరందరూ కూడా దేవుని రాజ్యమునకు వారసులు కారు. మరి ఎక్కడికి వారసులు? నరకానికి వారసులు. 2 దారులు ఉన్నాయి. అయితే పరలోకం, దేవుని సన్నిధి, లేకపోతే నరకం. అక్కడ సాతాను ఉంటాడు, వాడితో కూడా బాధ అనుభవించాలి. అయితే మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ 11వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులు తీర్చబడి. ఆ నామము నరకానికి పోవలసిన మనలను ఇప్పుడు ఏమి చేసింది? నీతిమంతులుగా తీర్చింది. యేసు ప్రభు నామమున ఎప్పుడైతే పాపములు ఒప్పుకుంటున్నామో, ప్రభు దగ్గరకు వచ్చినవాడు పాపములు ఒప్పుకోవాలి. ప్రభు, పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి నన్ను పవిత్రపరచు. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో పాపములు ఒప్పుకుంటున్నామో, ప్రభు నామము మనల్ని ఏం చేస్తోంది? మనల్ని కడిగి పవిత్రపరిచి, తర్వాత యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరిచి, అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ నామం మనకు రక్షణనిస్తోంది. యేసు ప్రభు నామమందు దొరికిన రక్షణ. ఆ నామం మనకు ఎంతో ఉచితంగా దొరికింది. అటువంటి నామం, ఆ నామమున రక్షణ. తరువాత ఇది ఎటువంటి రక్షణ? గొప్ప రక్షణ. పరలోకంలో, భూమి మీద ఇంతకంటే గొప్ప సంగతి మానవులకి ఏది లేదు. భూమి మీద ఏం దొరికినా సరే అది భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పరలోకంలో రక్షణ లేకుండా ఏమీ దొరకదు. కనుక ఈ గొప్ప రక్షణ పరలోకానికి తీసుకెళ్తోంది. అందులో ప్రవేశించటమే గొప్ప సంగతి. అందుకనే రక్షణ గొప్పది. అందరూ పరలోకంలోనికి ప్రవేశించలేకపోతున్నారు. 2 మార్గాలు ఉన్నాయి భూమి మీద. ఏం మార్గాలు చెప్పండి? చదవండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం
మత్తయి సువార్త 7వ అధ్యాయం 8వ వచనం. కాదా? 5వ అధ్యాయం కాదు, 13వ వచనం. మత్తయి సువార్త 7:13. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమును పో ద్వారం ఇరుకు వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. జీవమునకు పో ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది. కాబట్టి జీవమునకు పోయే ద్వారం కొద్దిమంది వెళ్తారట, నాశనానికి పోయే ద్వారం విశాలంగా ఉంది. ఇప్పుడు చూడండి, సాయంత్రం 6 అయితే కొన్ని స్థలాలు ఉంటాయి, బైకులు అబ్బా 100 బైకులు మళ్ళీ సిస్టమేటిక్గా పెడతారు అక్కడ, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, బైకులు కార్లు అన్నీ నిలబడి ఉంటాయి. ఏంటవి? వైన్ షాపులు. అర్థమైందా? అది విశాల మార్గం, దాని ద్వారా పోయేవారు అనేకులు. కాబట్టి ఆ పక్కనే ఒక మందిరం, దేవుని మందిరం, చర్చి ఉందనుకోండి, అక్కడ ఎవడు కనబడ్డు. ఇది ఇరుకు మార్గం, దీని ద్వారా పోయేవారు కొందరే. కాబట్టి ఇదే గొప్ప విషయం. ఏంటి గొప్ప విషయం? పరలోకంలో ప్రవేశించటమే గొప్ప విషయం. అది అందరి వల్ల కావట్లేదు. అది నీకు దొరికిందా, నువ్వు ధన్యుడవు, ధన్యురాలం. ఆ పరలోకంలో ప్రవేశించి జీవితకాలం ఉంటాం. ఏం చేస్తాం? దానికోసం ఏం చేయాలి? ప్రభువా, పాపిని నన్ను క్షమించు, నీ రక్తంతో గడిపి పవిత్రపరు. చిన్న ప్రార్థన, మనల్ని పరలోకాల్లోనికి తీసుకుని వచ్చి ఈ గొప్ప రక్షణ మనకు యేసు ప్రభువారి రక్తం ద్వారా దొరికింది. అంతేకాదు, హెబ్రీ 5లో చెప్పాడు, ఏమన్నాడు? ఇది నిత్యమైన రక్షణ. ఒకసారి పొందావు, నువ్వు బుద్ధిపూర్వకంగా పోగొట్టుకుంటేనే తప్ప అది ఎక్కడికి పోదు. ఆ రక్షణ, ఆ రక్షణ నిత్యముగా నీ కొరకు ఉంచబడింది. అంత శ్రేష్టమైనటువంటి గొప్ప రక్షణ, నిత్యమైన రక్షణ ప్రభువు అనుగ్రహించాడు. తరువాత ఈ రక్షణ ఎటువంటిదిట? ఫిలిప్పి 2:12 చదవండి. ఫిలిప్పి 2:12. మీ స్వంత రక్షణను కొనసాగించుకొనుడి అంటున్నాడు. ఈ రక్షణ ఏం రక్షణ? స్వంత రక్షణ. ఎవరి రక్షణ వారిదే. రాధిక రక్షణ నరేష్కి కుదరదు, నరేష్ రక్షణ రాధికి కుదరదు. అర్థమైందా? శోభ రక్షణ నగేష్కి కుదరదు, లేదా నగేష్ రక్షణ వాళ్ళ పిల్లలకు కుదరదు. కుదురుతుందా? కుదరదు. ఎవరి రక్షణ వారిది. ఇది సొంత రక్షణ అంతే. భార్య రక్షణతో భర్త పరలోకానికి పోలేడు, భర్త రక్షణతో భార్య పరలోకానికి పోలేరు, తల్లిదండ్రుల రక్షణతో పిల్లలు పరలోకానికి పోలేరు. అందుకని అన్నాడు సొంత రక్షణ. ఈ రక్షణ నా సొంతం. మనకేం లేకపోవచ్చు సొంతం అని చెప్పుకోవడానికి. ఒక సొంత ఇల్లు లేదు, ఒక సొంత గూడు లేదు, సొంత కారు లేదు, సొంత బంగళా లేదు, సొంతం అది లేదు, ఇది లేదు. మన సొంతంగా ఒక 10 తులాల బంగారం లేదు, ఏం లేదు. ఏం నీ సొంతం అంటే ఈ పరలోకంలో ప్రవేశించే గొప్ప నిత్యమైన రక్షణ నా సొంతం అంతే. దీన్ని ఎవడు తీసుకుపోలేడు. అర్థమైందా? ఒక భూమి కొనేసాడు, పడేస్తే ఇంకోటి వచ్చి కబ్జా చేస్తాడు. నా సొంతం అంటూ వాడు నా సొంతం అంటాడు. ఒక ఇల్లు కనుక నాకు ఒక 10 సంవత్సరాలు ఎవడైనా అద్దెకిస్తే వాడు నా సొంతం అంటాడు. వాడిని ఖాళీ చేయించేదే చాలా కష్టం. ఈ బంగారం పెడతామాడ, ఎప్పుడు ప్రభుత్వం నా సొంతం అంటుందో తెలియదు. లాకర్లో పెట్టండి, ఎప్పుడు లాకర్లో ఉన్న బంగారం అంతా ప్రభుత్వానిది అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? కొన్ని చోట్ల అట్లా జరుగుతుంది. ఏది భూమి మీద శాశ్వతం కాదు. నా సొంతం అన్నది అది ఎప్పుడు పోతుందో తెలియదు. ఈ రక్షణ సొంతం ఎవరిది వారు. దీన్ని ఎవడు తీసిపోలేడు, ఎవడు దొంగలించలేడు, ఎవడు కబ్జా చేయలేడు, ఎవడు బలవంతంగా తన్ని పట్టుకుపోలేడు. కొట్టి ప్రాణం పట్టుకుపోగలడు, కానీ రక్షణ మాత్రము పట్టుకుపోలేడు. ఇంత సొంత రక్షణ ఇప్పుడు ఎంత విలువైనదో చూడండి. ఈ రక్షణ గొప్ప రక్షణ అన్నాడు. అందుకే
ఇటువంటి రక్షణ ఏ ప్రయాస లేకుండా నీకు నాకు ఉచితంగా దొరికింది. ఏ ప్రయాస లేదు. లోకంలో ప్రయాసపడ్డాం, పాపం కోసం ప్రయాసపడ్డాం, అనేక రీతులు ప్రయాసపడ్డాం. ఈ రక్షణ కోసం ఏం ప్రయాస చేయలేదు. ప్రభు దగ్గరకు వచ్చాం, ప్రభువా పాపిని నన్ను క్షమించు ఒక్కసారి అడిగాం. ప్రభు వెంటనే క్షమించాడు, తన రక్తంతో గడిగి పవిత్రపరిచాడు. ఈ గొప్ప రక్షణ మనకు సొంతంగా ఇచ్చేశాడు. ఈ నిత్యమైన రక్షణ ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ రక్షణ మనం అనుభవిస్తున్నాం. ఈ రక్షణను పట్టుకొని మనం ఏం చేస్తాము? పరలోకంలోనికి ప్రవేశిస్తాం. ఆ రక్షణ మనల్ని పరలోకాన్ని తీసుకుపోతుంది. పరలోకంలో యుగయుగాలు దేవునితో కూడా ఉంటాం. ఇంత గొప్ప ధన్యత, ఆశీర్వాదం ప్రభు మనకు ఈ రక్షణ ద్వారా అనుగ్రహించాడు. ఈ రక్షణ ఇంత శ్రేష్టమైనది, చులకనైనది కాదు. కనుక దీన్ని అనుగ్రహించిన తండ్రి అయిన దేవుణ్ణి మనము స్తుతించకుండా, ఆరాధించకుండా ఎట్లా ఉంటాం? కనుక మనం మన జిహ్వా ఫలాల స్తుతి ఆరాధనలతో కొంత సమయం ప్రభును ఆరాధిస్తాం. ఇంకా ఎవరైనా నిజంగా ఈ రక్షణ పొందిన అనుభవం మీకు లేకపోతే, ఈ దినం ఇంకా నువ్వు నీ పాపంలో ఉంటే, పాపములోనే జీవిస్తూ ఉంటే, నీ పాపాలు క్షమించబడిన అనుభవం లేకపోతే, ఈ దినమే ప్రార్థన చేసుకో. ప్రభువా పాపిని నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, పవిత్రపరచు, ఈ గొప్ప రక్షణ నాకు అనుగ్రహించు ప్రభువా. చనిపోయి నరకానికి పోవాలని నాకు లేదు. ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో గడుగు, పవిత్రపరచు. నా కోసమే సిలువలో మరణించావు, రక్తం కార్చావు, నమ్ముతున్నాను. ప్రభువా నా పాపం క్షమించు, ఆ గొప్ప రక్షణ నాకు ఇవ్వు ప్రభువా అని అడుగు. ప్రభు నిన్ను కూడా క్షమించి తన రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. ఈ రక్షణ పొందిన వారం ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. లేచి నిలబడో పాట పాడుకుందాం. రండి పాటలు పాడే సహోదరులు. (230) పాట సంఖ్య పాత పుస్తకంలో 228. 3 చరణాలు పాడుకుందాం. (230, 228) మొదటి 3 చరణాలు పల్లవి, మొదటి 3 చరణాలు పాడుకుందాం. ఎంత జాలి యేసువా, ఇంతయని యోహించలేను, ఎంత జాలి యేసువా, హానికరుడ హింసకుడను, దేవదోషకుడను నేను, హానికరుడ హింసకుడను, దేవదోషకుడను నేను, అవిశ్వాసినైన నన్ను, అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా, ఎంత జాలి యేసువా, ఇంతయని ఊహించలేను, ఎంత జాలి యేసువా, రక్షకుండ నాకు బదులు శిక్షణను భవించినావు, రక్షకుండ నాకు బదులు శిక్షణను భవించినావు, సిలువయందు సోమశిల్లి, సిలువయందు సోమశిల్లి, చావంది
మోకరిల్లండి, ఆరాధించుకుందాం. మొదట సండే స్కూల్కి వెళ్ళే టీచర్స్ ఆరాధించండి. ఆ తర్వాత ఓ సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా మార్చి ఆరాధించుకుందాం. కొద్ది సమయమే ఆరాధిస్తాం, ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మాత్రం ఆరాధించండి. ఆరాధన సమయంలో ఏ పనులు లేకుండా ఊరికనే అటు ఇటు తిరగొద్దు, ఆరాధించుకుందాం.